కాటేరమ్మ ఈ పేరుని మీరు సలార్ మూవీలో వినుంటారు. కర్ణాటక, తమిళనాడులో చాలా ఎక్కువగా పూజిస్తారు. కాటేరమ్మ తల్లి కథ ఏంటంటే, ఒక రోజు రాత్రి మహాశివుడు పార్వతీదేవి ఎక్కడికో వెళ్లడం గమనిస్తాడు. కానీ తెల్లవారుజామే సూర్యోదయం అయ్యే లోపలే పార్వతీదేవి తిరిగి వచ్చేస్తుంది. అలాగా ఒక 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేశాక శివుడు పార్వతీదేవి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, పార్వతీదేవి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నాకు ఏమీ తెలీదు అని చెప్తుంది. తర్వాత రోజు రాత్రి మళ్ళీ పార్వతీదేవి వెళ్తున్నప్పుడు శివుడు ఫాలో అయ్యి చూస్తాడు. అయితే అప్పుడు పార్వతీదేవి ఒక అడవిలోకి వెళ్లి ఉగ్రమైన కాళికా రూపం ధరించి అక్కడ ఉన్న శవాలను తీసి తింటా ఉంటుంది. ఇలా చేయకూడదని చెప్పి శివుడు ఆ అడవిలో ఒక పెద్ద గొయ్య తీస్తాడు. పార్వతీదేవి మళ్ళా అడవిలోకి వెళ్తున్నప్పుడు ఆ గొయ్యలోకి పడుతుంది. అయితే పార్వతీదేవి ఆ గొయ్య లోపల నుంచి పైకి చూసినప్పుడు శివుడు కనిపించగానే తను చాలా పశ్చాత్తాపం పడుతుంది. పార్వతీదేవి పశ్చాత్తాపంతో ఉగ్రరూపమైన తన సగ భాగాన్ని ఆ గొయ్యలో వదిలేసి పైకి వచ్చేస్తుంది. ఆ గొయ్యలో వదిలేసిన ఆ ఉగ్ర రూపమే కాటేరమ్మ. కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి.